హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది కదా సార్. ఇప్పుడు రామ్‌నగర్‌లో ఈ రోజైతే కూల్చివేతలు జరుగుతుంది కదా సార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? హైడ్రా అక్రమ కూల్చివేతను మేము స్వాగతిస్తున్నాము. దానికి ఏమి ఇది లేదు. కానీ ఎవరైతే ఈ ఈ పర్మిషన్ ఇచ్చిర్రో వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రతి అధికారి ఇంట్లో కోట్లు తప్ప గాని వేరే ఏం వెళ్తలేవు. కోట్లు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళకివ్వండి. ఫస్ట్ అధికారి చేసిన తప్పు ఇప్పుడు బాధితులు బాధపడుతున్నారు. అధికారులను లాగుతాయి కానీ ఇది సెట్ కాదు. ఇప్పుడు ఇవి కాదు. బడా బాబులది ఏంది పరిస్థితి ఇప్పుడు? వాళ్ళ ఏంది మరి? ఆ? వాళ్ళని లాగండి ఫస్ట్. దాన్ని అలాగే ఒక సిటీ ఏదైతే సీఎం గారు తీసుకోరో ఇది స్వాగతిస్తున్నాం దీన్ని మేము ఇదేమంటున్నాం. కానీ ఎప్పుడైతే వీళ్ళు బా ఆర్థికంగా లేదు కాబట్టి ఆర్థికంగా లేని వాళ్ళకి కొంచెం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా ఇస్తే ఎవరికేం బాధ ఉండదు. ఇప్పుడు వాళ్ళకేం బాధ ఉండదు. అది పోనీలేదు ఇది ల్యాండ్ ఇది పోయినా ల్యాండ్ వచ్చింది అని చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బడా బాబులను వాళ్ళని లాగండి. ఇప్పుడు ఈరోజు నాగార్జున చేసి స్వాగతిస్తున్నాం మేము చాలా సంతోషం అనేది. ఈరోజు సీఎం గారు వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చినట్టాం ఇప్పుడు చూస్తున్నాం న్యూస్ సంతోషిస్తున్నాం. కాబట్టి హైడ్రా అనేది ఒక మంచిదే కానీ మనకు స్టేట్కి ఒకటి ఇది ఉండాలి. ఇన్ని ఫ్లోర్స్ అనేది ఒక ఇది ఉండాలి. అది కొన్ని స్టేట్స్లలో ఉన్నది. ఆ బిల్డింగ్ కలర్ కూడా వాళ్ళు చెప్పిన కలరే వేయాలి. టూ సైడ్ ఇంటి ముంగట పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి చట్టంలో అవన్నీ ఉన్నాయి. కానీ అధికారులు డబ్బులు కమ్ముడు పోయి ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎవరు తప్పు? అధికారులు తప్పు. ఇప్పుడు మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక 100 యాడ్స్లో జీజీ చారిటీ ట్రస్ట్ మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకుంది లేదు. మేము పోయినా కూడా మమ్మల్ని ఎన్ని సంవత్సరాలుగా నడుస్తున్నది సార్ ఇక్కడ దీని గురించి అని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వడము దీనికి తరచుగా జరుగుతూనే ఉందంట. దీని గత ప్రభుత్వమైన ఎవరైనా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు దీని హైడ్రా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తుంది సార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? మనం 3-4 ఇయర్స్ నుంచి కంప్లైంట్ ఇచ్చినాం. 3-4 ఇయర్స్ నుంచి కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు దానికి యాక్షన్ ఎవరు తీసుకోలేదు. ఇప్పటివరకు కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు. రారు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్తే వీళ్ళ పేరు చెప్తారు. దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారంట కదా సార్ మొత్తం చూసుకొని వెళ్ళిపోయారు. యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు అది హాస్పిటల్ అని చెప్పి ట్రస్ట్ అని చెప్పేసి జీజీ చారిటీ ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ట్రస్ట్లో వాడేం ఫ్రీగా ఏం చేస్తున్నాడు. 100 రూపాయి అంటుండు కానీ వందలు వసూలు చేస్తుండు. వాళ్ళు దాన్ని ఎవరు తీసుకోండి ట్రస్ట్ పేరు చెప్పేసి వాడు జనాలని మభ్యపెట్టేసి అధికారులను మభ్యపెట్టేసి డబ్బులు లాగుతున్నాడు. ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోవాలి? ఇంతవరకు ఎవరు ఇది చేయలేదు. దయచేసి ఇప్పుడు అట్లాంటి బడా బావులను బయటికి లాగితే మేము స్వాగతిస్తాం. హైడ్రా అనేది మాకు సంతోషమే, స్వాగతిస్తున్నాము. కానీ అట్లాంటి మెయిన్ బడా బావులను లాగితే పొలిటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాగితే అందరికీ న్యాయం దొరికినట్టే కదా. అది మా ముందు అది చేయండి. అది చేస్తే మాకు స్వాగతిస్తాం. దీన్ని మంచిదే చేయడం మంచిదే. సిటీకి వాటర్ అనేది ప్రాబ్లం అవుతుంది. స్వాగతిస్తాం. కొంత చెరువులు బఫర్ జోన్ ఇవి ఉన్నాయి కదా సార్. దీని పక్కన కాలేజీలు ఈ ట్రస్ట్లు ఇవి ఉంటే కొంతవరకు టైం ఇస్తా పర్మిట్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఇప్పుడు దాని పర్మిషన్ ఇవ్వడం ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ ఇప్పుడు కెరీర్ దెబ్బతినకుండా గురించి ఆలోచిస్తారు. దానిలో తప్పేం లేదు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి కబ్జాలు ఏం చేస్తున్నారంటే ఒక ట్రస్ట్ అని చెప్పేసి స్కూల్ అని చెప్పేసి ఆ బహానా పెట్టేసి మిగతా పార్ట్ ఏం చేస్తాడు వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుంటాడు అనమాట. ఏంటి అంటే పబ్లిక్ ఏంటంటే సింపతి అనమాట. నేను స్కూల్ నడిపిస్తున్నా దాని గురించి సింపతి పెట్టి ఒక హాఫ్ ఆఫ్ ది ఒక 100 గదాలు ఇది పెట్టినా ఇంకో 100 గదాలు కమర్షియల్ యూజ్ చేసుకుంటాడు కదా. అది ఓన్లీ బహానా. ఇదంతా ఈ బహానా అనేది మెయిన్. లేకపోతే అది కాకపోతే వాళ్ళకి అది కూలగొట్టాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి కొట్టేయచ్చు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళకి అక్కడ నియరెస్ట్ ఏవైతే స్కూల్స్ ఉంటాయో వాళ్ళు ఫ్రీగానే ఉంటుంది కదా. గవర్నమెంట్ కూడా స్కూల్స్ కూడా మంచిగా ఫ్లెజ్ వస్తుంది. ఇప్పుడు అట్లాంటి వానికి ఇచ్చేయచ్చు. గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ ఇది చేసేసి వాళ్ళని ఆ స్కూల్ అడ్మిట్ చేసేసి కొట్టేయాలి అంతే. ఇది అంతా బహానా. వీళ్ళంతా నాయకులతో ఒక బహానా అంతే, వేరేది ఏం లేదు. స్వాగతిస్తున్నాం మేము. ఇది దాంట్లో తప్పేం లేదు సార్. మొత్తానికి హైడ్రా గురించి అని చెప్పేసి ప్రజలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటున్నారు సార్? పోయిన వాళ్ళు కొంచెం బాధ ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 10 ఓట్లు పోతాయి. కానీ ఉన్న వాళ్ళకి 200 ఓట్లు అయితే పడతాయి కదా. కొందరికైతే ఫీలింగ్ ఉంటుంది కదా. కాబట్టి దాంట్లో తప్పేం లేదు. స్వాగతిస్తున్నాం. కొన్ని ఏళ్ళ నుంచి చేయండి గవర్నమెంట్ చేసిన తప్పులు వీళ్ళు దాన్ని సరి చేస్తున్నారు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి పోయి విద్యానికి పోవద్దు. చాలా రోజుల ప్రాబ్లము ఇది. డ్రైనేజ్ ప్రాబ్లము అన్ని చేశారు ఇక్కడ. అవి కూడా వాళ్ళు చాలా అరేంజ్మెంట్ చేశారు. మళ్ళను ఒక్కళ్ళు కలిస్తే మాకు చాలా డేంజరు. ఇక్కడ ఒక్కరిని గలీజ్గా తిడతారు, నడవని ఇవ్వరు, అన్నీ చేసి పెట్టారు. మాకు ఇప్పుడు డ్రైనేజ్ మొత్తం రోకాయిస్తుంది, పోవట్లేదు. డ్రైనేజ్ మీద నాల మీద ఇల్లు కట్టారు. బర్రెలలో అదంతా 10 ఏళ్ళ సంది పెట్టి ఆ డ్రైనేజ్లన్నీ ఖరాబ్ చేశారు. దానికి చేసాము అంత పెండంతా మేమే ఊడ్చుకోవడం. ఇప్పుడు మాత్రం డ్రైనేజ్ పోవట్లేదు మాకు.
డ్రైనేజ్ పోకుంటే ఎప్పుడైనా రోడ్ల కారడము, దాని నుంచి పిల్లలకి జ్వరాలు, మాకు వెళ్ళరాకపోవడము, మంచి నీళ్ళల్లో మొత్తము డ్రైనేజ్ వాటర్ కలవడము, చాలా ప్రాబ్లం ఉంది. మా ముందుకు కూడా మెయిన్ రోడ్లో కూడా 12 ఫీట్ల రోడ్డు, ఇక్కడ 24 ఫీట్లు ఉంటే ఆడ 11, 12 ఉంటుందండి. ఆయన అక్కడ గొలవనియ్యడు. ఉన్నదిలే నీకెందుకులే, మీరు కట్టుకున్నారు కదా, ఏదో చిన్న లారీ వచ్చింది కదా, చిన్న లారీ ఆయన ఇస్తే మేము తీసుకోవాలంట కట్టుకోవడం కోసం. మీకెందుకు, మీకు ఒక మోరీ కావాలి కదా, మీకు పైపులు కావాలి కదా, డ్రైనేజ్ పైపులు అంతవరకు చేస్తారులే. ఆ ముందున్న ఆయన తీయనిస్తలేడు, చాలా రోజులు అది. ఇక్కడ వెనకైనా అక్కడ ముందైనా. ఇప్పుడు మాకు సార్ వచ్చాడు, 100% అన్నీ కరెక్ట్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మళ్ళీ మేము సార్ దగ్గరికి వస్తాము, మాకు ఏ ఒకటి ఇన్కన్వెంట్ ఉన్నా మేము సార్ దగ్గరికి వస్తాము. మేము రంగనాథ్ సార్ దగ్గరనే మళ్ళీ మేము అన్నీ వెరిఫై చేసుకుందాము, అక్కడనే మేము కూర్చుంటాం. సార్ మళ్ళీ తెస్తాం మేము. ఇప్పుడు మేము మాకు యథావిధిగా అక్కడ నుంచి అక్కడ కూరగాయల మార్కెట్లో నుంచి మెయిన్ రోడ్ వరకు రోడ్డు కావాలి. మా రోడ్డు మాకు క్లియర్ కావాలి. మా ముందుకు ఈ 2 మేము అడుగుతున్నాం. మాకు 5 లైన్ కావాలి. మా రోడ్లో ఈ చెత్త, ఈ గలీజ్ ఇదంతా లేకుంటే యథావిధిగా మంచిగా చేసి పెట్టాలని సార్ను మేము విన్నపి చేస్తున్నాం.